వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 2 వీడియో అనమాట. నేను ఆల్రెడీ ముందు వీడియోలో నేను మీకు మెన్షన్ చేశాను కదండి. ఫస్ట్ దాంట్లో అంతా అయితే సరిపోదు, ఒకే వీడియో అయితే మరీ లాంగ్ అయిపోతుందని నేను 2 పార్ట్స్గా చేశాను. సో ఇది వచ్చేసి మనకి చంద్రముఖి మహల్ అనమాట. ఇది మనకి మొత్తం చంద్రముఖి అంతా కాకపోయినా మనకి మధ్యలో ముగ్గేసిన సీన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇదంతా ఇక్కడే షూట్ చేశారనమాట. సో ఏంటి దీంట్లో షూట్ చేస్తారా అన్నట్టు అనిపిస్తుంది మీకు అక్కడికి వెళ్తే. ఎస్, దీంట్లోనే ఈ ఒక్క చిన్న బిట్లో మొత్తం అంతా షూట్ చేశారనమాట. అంటే తను డ్యాన్స్ చేసి వచ్చి ముగ్గులో కూర్చోవడము ఇదంతా ఉంటుంది కదా. అక్కడ మనకి ఏ బిట్స్ మనకి ఇక్కడ షూట్ చేశారన్నది కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి చంద్రముఖి మహల్ అనమాట. అండ్ ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మీరు నమ్ముతారా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు కట్టడం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి చంద్రముఖి మహల్ లోపల చంద్రముఖి రూమ్ అనమాట ఇదంతా. అండ్ ఈ పార్ట్ అంతా మీకు గుర్తుండే ఉంటుంది. సో ఇక్కడంతా ఏమంటారు, రజనీకాంత్ అంతా నించుని చూపిస్తుంటాడు కదా. సో ఆ పార్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కొన్ని మూవీస్లో ఇక్కడ ప్లేస్లో షూటింగ్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు మూవీ అండ్ అలా చిన్న చిన్న మూవీస్ ఇక్కడ షూట్ చేశారు. అలా ఇక్కడ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. ఎంత బాగున్నాయి కదా అసలు. బిల్డింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళడానికి ఏం ఎంట్రన్స్ అది ఏం లేదు, కానీ మనకి ఇలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి తీసుకోవడము ఇలా అన్నీ ఉన్నాయి. ఫొటోస్ అవి తీసుకోవచ్చు. అండ్ అక్కడక్కడ మనకి ఫోటో బూత్స్ అవి పెట్టారు. ప్లేస్లో ఏంటి అంటే ఇద్దరు డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారన్నమాట. అందరినీ ఎంటర్టైన్ చేయడానికైతే అక్కడ డ్యాన్స్ అవి వేసి కూడా చూపిస్తున్నారు. సో నేను అదైతే రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక ప్యాసేజ్ అనమాట. ఒక 1 కిలోమీటర్ అంతా ఇలా ఉంటుంది మనకి. ఫోటో బూత్స్ అండ్ ఇలా బిల్డింగ్స్ అండ్ ఇలా చిన్న చిన్న బొమ్మలు లాంటివి అలా ఉన్నాయి, స్నోమ్యాన్స్ అలాగా. అండ్ ఇక్కడ చెప్పాను కదా నేను ఆల్రెడీ డ్యాన్స్ అది ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అది కూడా ఉంది. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో. బట్ మేము ఏంటి అంటే కొంచెం ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండగా ఉంది. సో కొంచెం మేము ఎగ్జాస్ట్ అయిపోయాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అక్కడి నుంచి హవా మహల్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇదైతే, హవా మహల్ అన్నది. సో ఇలాంటి బస్సెస్ అనమాట, ఎక్కడికక్కడ ఇలాంటి బస్సెస్ మనకి ఉంటాయి. అండ్ ఒక్కొక్క బస్సులో ఎక్కి ఒక్కొక్క బస్సులోంచి ఇలా వచ్చేయచ్చు మనం. మేము అక్కడి నుంచి అంటే ఇందాక నేను అవన్నీ చూపించాను కదా. సో అక్కడి నుంచి ఎక్కేసి ఆ బస్ ఎక్కి ఈ హవా మహల్ స్టాప్కి అయితే మేము వచ్చేసామన్నమాట. సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇదంతా హవా మహల్ అనమాట. అండ్ మీకు రాజా మూవీలో సౌందర్యది ఒక సాంగ్ ఉంటుంది, స్టెప్స్ మించి ఉంటుందన్నమాట. సో ఆ సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అండ్ చాలా మటుకు ఓల్డ్ మూవీస్ అంటే ఒక 90s ఆ ఇయర్లో ఉన్న మూవీస్ అన్నీ ఇక్కడ జరిగాయి. అండ్ ఈ గార్డెన్లో మీ ఎంతమందికి తెలుసు, చాలా మటుకు సాంగ్స్ షూటింగ్స్ అన్నీ ఈ గార్డెన్లో జరిగాయండి. సో పైనుంచి చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే రామోజీ ఫిలిం సిటీ మనకి. అక్కడక్కడ గార్డెనింగ్, అక్కడక్కడ చుట్టుపక్కల బిల్డింగ్స్, అలా ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇదంతా పైకి ఎక్కితే మొత్తం రామోజీ ఫిలిం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెట్లు అది ఉంది చూసారా, మీకు గుర్తొచ్చే ఉంటుంది ఆ సాంగ్ అది. అండ్ ఈ ప్లేస్కి వచ్చేటప్పటికే సగం ఎగ్జాస్ట్ అయిపోతున్నాము, బికాస్ చాలా ఎండ అంటే చాలా ఎండగా ఉంది మేము వెళ్ళేటప్పటికి. సమ్మర్లో అయితే మీకు కొంచెం కష్టమే, బికాస్ నడుచుకుంటూ వెళ్ళడము అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆఫ్టర్ సమ్మర్ మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే మీరు హ్యాపీగా తిరిగి చూడొచ్చు. అండ్ నాకు బాగా నచ్చిన ప్లేస్ అయితే ఈ జపాన్ పార్క్ అనమాట. ఎంత బాగుందంటే అసలు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చాలా మటుకు సాంగ్ షూటింగ్స్ అవి శ్రీకాంత్ మూవీలో అలాగా సాంగ్ షూటింగ్స్ అవి జరిగాయి. ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఇది వాటర్లో ఉంటుందన్నమాట. అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడి నుంచి ఏంటి అంటే పైనుంచి ఎక్కడి నుంచో మనకి వాటర్ అలా పాస్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలా మధ్యలో వాటర్ పాస్ అవుతున్న వేలో చిన్నపిల్లలు దిగి ఆడుకోవడము అలా చేస్తున్నారు. అండ్ ఇదంతా జపాన్ పార్క్ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో అది. అండ్ ఇక్కడ కూడా చాలా మటుకు పిక్స్ అవి తీసుకుంటున్నారు, అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు, షార్ట్స్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. బికాస్ లొకేషన్ అది బాగుంటే మనకు కూడా
అంటే ఆ ఉత్సాహం అన్నది వస్తుంది కదా! సో, ఇది చూసారు కదా! ఈ వాటర్‌లో అయితే ఇది ఉంది. ఇదొక పార్క్ అనమాట. ఎంత బావుందంటే అసలు చాలా బావుంది. అండ్ ఇక్కడ మావాడు కూడా కొంచెం దిగి వాటర్‌లో ఆడాడు. అండ్ వాటర్ కూడా నీట్‌గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు కిందన కనిపిస్తున్నాయి చూడండి. పెబుల్స్ ఉన్నాయి. పెబుల్స్ మించి వాటర్ పాస్ అవుతూ ఉంది. వాటర్ అయితే క్లీన్ అండ్ క్లియర్‌గా ఉన్నాయండి. ఫ్రెష్ వాటర్‌లాగా ఉన్నాయి. పైనుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి. మేము చూడలేదది. సో, అలాగనమాట. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగుంది. అటు ఇటు వెళ్ళడానికి అలా ఉంది. అండ్ రీల్స్ అవి చేసుకోవడానికి కూడా బెస్ట్ ప్లేస్ ఇక్కడైతే. గ్రీనరీ అది చాలా బావుంది కదా! సో, అలాగనమాట. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జపాన్‌లో పార్క్స్ ఇలాగే ఉంటాయేమో అన్నట్టు అనిపిస్తుందనమాట. సో, కొంచెం అలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆహ్, అక్కడి నుంచి ఇంకొక బస్ మారాలి. సో, అక్కడి నుంచి ఒక బస్ మారి ఇలా ఇక్కడికొచ్చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బటర్‌ఫ్లై పార్క్‌కెళ్ళిపోదాం రండి. అండ్ ఈ మధ్యలో ఇక్కడ ఇంకొక గార్డెన్ లాగుంది. అండ్ ఇక్కడ చిన్న పార్క్ లాగుంది ఇక్కడైతే. సో, అది అందరూ కొంతమంది ఎళ్లి రిలాక్స్ అవ్వడము ఇలా చేస్తున్నారు. మేమైతే ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికే లేట్ అవుతుంది అని. అండ్ సో, చూసారుగా ఎంత పెద్ద పార్క్ అంటే అసలు చాలా పెద్ద పార్క్. అండ్ ఇప్పుడొచ్చేసి మనం బటర్‌ఫ్లై పార్క్‌కెళ్ళాము. బటర్‌ఫ్లై పార్క్‌లో ఏదో అనుకున్నాం గానీ అంతలా అయితే నాకేం అనిపించలేదు బటర్‌ఫ్లై పార్క్‌లో. బయటైతే ఫోటోస్ తీసుకోవడానికి అది ఉంది. ఇక్కడ ఎందుకు అనిపించలేదంటే ఒకే వెరైటీ ఆఫ్ బటర్‌ఫ్లైస్ అయితే ఉంది అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా వేరే వేరే బటర్‌ఫ్లైస్ అయితే నాకేం కనిపించలేదు. యూజువల్‌గా చూసే యెల్లో బటర్‌ఫ్లైస్, ఆరెంజ్ బటర్‌ఫ్లైస్ అండ్ ఒక బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఆఫ్ బటర్‌ఫ్లై అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేదాకా నేను ఇక్కడ మ్యూజిక్ పెట్టేస్తూ ఉంటాను చూసేయండి. చూసేసారు కదా! బటర్‌ఫ్లై పార్క్‌లోనే మనకి చిన్న ఫౌంటైన్ అలా అంతా ఉందనమాట. బట్ నాకైతే అనిపించింది అబ్బా! ఈ ఎండకి ఎలా ఉంటాయి ఏంటి అన్నది. అవి ఫ్రీగా ఉంటేనే బావుంటాయేమో అన్నట్టు అనిపించింది. అండ్ ఈ పక్కనే ఒక మకావ్ ఉంది. సో, మకావ్‌తో ఫోటోస్ అయితే దిగొచ్చనమాట. సమ్ 250 300 చార్జ్ చేస్తున్నారండి వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చిందయితే ఈ బర్డ్స్ పార్క్ అనమాట. బర్డ్స్ పార్క్‌లో ఫ్లెమింగో ఉందండి. 2 ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఒకటి పెద్ద ఫ్లెమింగో, ఒకటి బుజ్జి ఫ్లెమింగో అయితే ఉన్నాయి. బట్ దీంట్లోంచి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పైన కూడా చూసుకోవాలి. బికాజ్ పైన కూడా బర్డ్స్ ఉన్నాయి. పైనుంచి యాకి యాకి చేస్తున్నాయనమాట కిందకి. అంతా చాలా మంది మీద పడ్డాయి పాపము. చూసుకోలేదు కొంతమందయితే. బట్ ఈ బర్డ్స్ పార్క్‌లోకి రాంగానే అబ్బా! ఒక దారుణమైన స్మెల్ అయితే వచ్చింది. బట్ చూడ్డానికి ఎంత బావున్నాయో అంత స్మెల్లీగా ఉందనమాట మొత్తం ఆ ప్లేస్ అంతా. బట్ చూడ్డానికైతే చాలా బావుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ ఉన్నాయి. తర్వాత ఫ్లెమింగోస్ ఉన్నాయి.
పెద్ద పెద్ద డక్స్ ఉన్నాయి. బట్ అవేవో పేర్లు అక్కడికెళ్తేనే గానీ మనకి తెలీదనమాట. సో, ఇలా చిన్న చిన్న పాండ్స్‌లా కట్టారు. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ మేము ఫోటోస్ కూడా దిగాము. సో, అదనమాట. అండ్ దీని నుంచి ముందుకెళ్ళిపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీకాక్స్, మకావ్స్, తర్వాత బర్డ్స్, తర్వాత ఆస్ట్రిచ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నేను అన్నీ చూపిస్తూ ఉంటాను మీకు. అంటే మ్యూజిక్ పెట్టేస్తున్నాను. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు నేను. పేర్లు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ బర్డ్స్, మకావ్స్ ఉన్నాయండి. సో, చూసేయండి మీరే అన్నీ ఏంటేంటి ఉన్నాయి ఏంటి అన్నది మీరే చూసేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు. అండ్ ఈ బర్డ్స్ పార్క్‌కి పక్కకే ఇంకొక చిన్న పార్క్ టైప్‌లో ఉందండి. ఇదేంటంటే క్లోజ్డ్ అనమాట. సో, ఇక్కడ మనం కూర్చోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి కదా! మాక్సిమం ఎక్కువ ప్యారట్సే ఉన్నాయి.
ప్యారెట్సే కిందన తిరుగుతూ ఉంటున్నాయన్నమాట. చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి. వాటిని ఎవరు పట్టుకోవడానికి అది ఏం లేదు. యాక్చువల్లీ అవి ఉండవులెండి కూడా. బట్ మన దగ్గరికొస్తున్నాయి, మన దగ్గరే ఉంటాయి, మన పక్కనే నించుంటున్నాయి అలాగా. సో, చాలా అనిపించిందనమాట. అంటే పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. బట్ వాటిలికి ఏమి హార్మ్ చేయకుండా ఉంటే చాలు. మన కంట్రోల్‌లో మనం ఉండాలి. జస్ట్ అవి పక్కకొచ్చినా సరే మనం అలా జస్ట్ చూసి ఎంజాయ్ చేయడం అంతే. అండ్ ఇలా పక్కకొచ్చేస్తే ఇవన్నీ ఆస్ట్రిచ్ ఎగ్స్ అనమాట. 2 ఆస్ట్రిచ్ అయితే ఉన్నాయి. ఎంత జెయింట్ ఆస్ట్రిచ్‌లా ఉంది. సో, ఇక్కడ చూసారు కదా! అవి ఫుడ్ తింటున్నాయి. అండ్ పక్కకు చూస్తే మీకు పీహెన్ కూడా ఉంది ఆ పక్కకి. సో, ఒక పీహెన్ అండ్ ఈ 2 ఆస్ట్రిచ్‌లయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టున్నాయి ఈ 2. అలా తింటూనే ఉన్నాయసలు. మేముండి వీడియో తీసినంత సేపు అలా తింటూనే ఉన్నాయన్నమాట. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడొచ్చేసి లాస్ట్ ఇంకా మేము అక్కడి నుంచి బయటికొచ్చేసాము. ఇదొచ్చేసి మొత్తం ఫ్లవర్ గార్డెన్ అనమాట లోపలికి. బట్ మేమైతే ఎళ్ళలేదు ఇంకా. మొత్తం ఇదంతా నర్సరీ టైప్‌లో ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆ పక్కకొచ్చేస్తే ఒక కేవ్ లాగా అయితే ఉంది. అసలు ఏంటి ఎళ్దామా? వద్దా? అనుకుంటూనే మేమెళ్ళాము. బట్ ఆ లోపలికెళ్ళినందుకు నిజంగానే చాలా ఎంజాయ్ చేశాము. అసలు ఎంత బావున్నాయంటే అంత కిందన అండర్ గ్రౌండ్‌లో కూడా ఇంత బాగా కట్టాలన్న థాట్ ఎలా వచ్చిందో అసలు నిజంగానే. చాలా మట్టుకు ఇలాంటి స్కల్ప్చర్స్ ఇలాంటివన్నీ చాలా బావున్నాయి. అండ్ లైటింగ్ అవన్నీ పెట్టారు. చూడడానికి చాలా అనిపించిందనమాట. సో, మనకి ఇలాంటిది ఒకటి అండర్ గ్రౌండ్‌లో ఉంది అన్నది చాలా మటుకు తెలీదనమాట. ఒక కేవ్ టైప్‌లో పెట్టేసి ఆ కేవ్స్‌లో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో, చాలా బావున్నాయి ఇలాంటివి. మస్ట్ వాచ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. సో, ఇదొకటి 3 1 మినిట్ డాన్స్ షో అనమాట. ఇలాగ మనకి స్క్రీన్ మీద ఏస్తారు. సో, అదొకటి ఉంది. అండ్ మేమైతే ఇంక అక్కడి నుంచి బయటికొచ్చేసాము. బయటికొచ్చేసి మళ్ళీ ఆ రెడ్ కలర్ బస్ ఏదైతే ఉందో రామోజీ ఫిల్మ్ సిటీ బస్ ఎక్కేసి మళ్ళీ ట్రావెల్ బస్ దగ్గరికి వచ్చేయాలనమాట. అంటే మనం ఏ స్పాట్‌లో అయితే ట్రావెల్ బస్ దిగామో అక్కడికొచ్చేసి మళ్ళీ ట్రావెల్ బస్ ఎక్కితే మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి మన టికెట్ కౌంటర్ దగ్గరికైతే తీసుకెళ్ళిపోతారు. సో, అక్కడి నుంచి మన వెహికల్‌లో మనం వచ్చేయొచ్చు. మేము అక్కడ కార్ పార్కింగ్ ఉంటుందండి. చాలా పెద్ద ప్లేస్ ఉంది కార్ పార్కింగ్‌కి. సో, అక్కడి నుంచయితే మేము బయటికొచ్చేసాము. అండ్ ఇదే ప్లేస్‌లో మనకి నైట్ లెజర్ షోస్, తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెడతారంట. బట్ మేము అంత సేపయితే మేము ఉండలేదు. పిల్లలతో ఇంకా ఇబ్బందయిపోతుంది అని చెప్పి. సో, ప్లేస్ అయితే చాలా బావుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ఒక్కసారైనా సరే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.